బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పాన్ ఇండియా స్టార్ గా వరుస సినిమాలతో అలరిస్తున్నారు ప్రభాస్. ఇటీవల ఆయన నటించిన కల్కి 2898 AD బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కృష్ణంరాజు నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ప్రభాస్ రౌద్ర రసాన్ని పండించడంలోనూ ఆయన్ను తలపిస్తారు. వెండితెరపై అలా ప్రభాస్ కనిపించినప్పుడు సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రభాస్ కటౌట్ను సరిగ్గా వాడుకున్న దర్శకుల్లో రాజమౌళి ఒకరు. వీరి కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతి మంచి విజయాన్ని అందుకుంది. ఇక బాహుబలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా ప్రభాస్ వేదికలపై పెద్దగా మాట్లాడరు. విలేకరుల సమావేశంలోనూ మైక్ను పట్టుకోవడానికి కూడా తటపటాయిస్తుంటారు. కెరీర్ తొలినాళ్లలో షూటింగ్లోనూ ఇలాగే ఇబ్బంది పడేవారట. ఛత్రపతి చిత్రీకరణలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బాజీరావును చంపేసిన తర్వాత ప్రభాస్ అతని శవాన్ని ఈడ్చుకెళ్లి రాజకీయ నాయకుడైన కోటా శ్రీనివాసరావుకు వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకొచ్చి ప్రజల కోసం పోరాటం చేస్తానని చెప్తాడు. అయితే అప్పుడు సెట్లో ప్రభాస్ డైలాగులే చెప్పలేదట, కేవలం పెదవులు మాత్రమే కదిపాడట. ఇంటర్వెల్ షాట్లో జనాన్ని ఉద్దేశించి మాట్లాడాలి. ఓ పక్క వర్షం, పైగా చలి. రాజమౌళి దగ్గరికెళ్ళి డార్లింగ్ డైలాగ్ గట్టిగా చెప్పలేను, సైలెంట్గా చెప్తాను అని అనడంతో జక్కన కూడా ఓకే అన్నారు. ఆ షాట్లో కేవలం పెదాలు కదిపానంతే. అక్కడున్న వాళ్లకు నేనేం చేస్తున్నానో అర్థం కాలేదు. షాట్ ఓకే అయిపోయింది. జనం ఉంటే ఎందుకో సైలెంట్ అయిపోతా. మిస్టర్ పర్ఫెక్ట్ చేస్తున్నప్పుడు కూడా విశ్వనాథ్ గారు సెట్లో ఉండగా ఇలాగే సైలెంట్గా డైలాగులు చెప్పేవాడిని. ఆయన పిలిచి ఇలా అయితే ఎలా, ఓపెన్గా డైలాగులు చెప్పాలి, మరీ అంత సిగ్గుపడితే ఎలా అని అన్నారు. నాతో పనిచేసిన దర్శకులందరూ రాజమౌళిని తిట్టుకుంటారు, ఆయన వల్లే నువ్వు ఇలా చెప్తున్నావు అనేవారు అంటూ ప్రభాస్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.